రక్షకుడు అయిన ప్రభువా నీకు స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇప్పటిదాకా జూమ్లో నీ బిడ్డలు నాయన పాటలతో, వాక్య పఠనంతో, వాక్య ధ్యానంతో నిన్ను మహింపరిచిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ సెలవు చాటు మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయండి. జూమ్లో ఉన్న ప్రతి బిడ్డనైనా శ్రద్ధగా నీ మాటలు వింటూ ముందుకు సాగుతూ ఉన్నారయ్యా. సహాయం చేయండి. ఎలాంటి లోటుపాట్లైనా సరే సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాతావరణ పరిస్థితులు మార్పులు చెందుతూ ఉండగానైనా దానికి అనుగుణంగా మమ్మల్ని కూడా మార్పుతోనైనా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో 34వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకాయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థ కలుగును గాక అని ఆమెతో చెప్పెను. మళ్ళీ ఒకసారి చదవమ్మా. నీ విశ్వాసము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఇందాక చును అన్నారు, చెను. విశ్వాసము స్వస్థపరచను వేరు, పరచును వేరు. స్వస్థపరచుద్దులే అనే పదం అది, స్వస్థపరిచింది అనే పదం ఇది. స్వస్థపరిచింది ఏమేను ఏంటి, ఎందువలన స్వస్థపరిచింది, ఇందులో స్వస్థత ఎందుకు పొందింది? ఆమెలో ఉన్న విశ్వాసము అని రాయబడతా ఉంది. ఆ విశ్వాసం ఎప్పుడొచ్చింది ఆమెకి? ఎప్పుడొచ్చింది? అంతా పోయిన తర్వాత, ఇక లాభం లేదు అనుకున్న తర్వాత అప్పుడు వచ్చింది. పైన చదువుకుంటూ పోతే 25వ వచనం నుండి 34వ వచనం దాకా మనం చదువుకుంటూ పోతే అందులో తెలుస్తుంది. ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, ఆమెకి జబ్బు చేసింది. జబ్బు చేసినాక డాక్టర్ దగ్గరకు పోయింది. ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత అందరి దగ్గరికి పోయింది, కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకోలేదు అప్పుడు దాకా. లోకములో ఉన్నటువంటి మనం ఏం చేస్తామయ్యా అంటే, ప్రజలు ఏం చెబుతారో అది విని ముందుకు సాగుతూ ఉంటాం. మనకు తోచింది కూడా దేవుని మీద నమ్మకం లేనప్పుడు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం. ఎందుకని అంటే, ఉన్న జబ్బు శరీరానికి సంబంధించింది. ఆమె విశ్వాసము ఆత్మీయమైనటువంటి స్థితిని గుర్తు చేస్తూ ఉంది. ఆత్మీయ స్థితిలోకి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు అంటే, శరీరానికి ఉన్నటువంటి స్థితి స్వస్థపడ్డప్పుడు. శరీరంలో ఈమెకి బాధ కలుగుతూ ఉంది. బాధ కలిగితే ఈమె ఏం చేసిందట? అందులో రాస్తున్నటువంటి మాటలను బట్టి, లోకములో ఉన్న అన్ని ఫెసిలిటీస్ వాడుకుంది. ఉన్నదంతా పోగొట్టుకుంది అంటే బాగా డబ్బులున్నామై ఉండాలి, లేకపోతే ఆ పదం రాయరు కదా. ఆ ఉన్న డబ్బులన్నీ కూడా వైద్యుల దగ్గర పోగొట్టుకుంది. వైద్యులు ఏం చేస్తున్నారు? అది ఉంది, ఇది ఉంది, ఇది వాడితే అది వచ్చుద్ది, అది వాడితే ఇది వచ్చుద్ది, కాబట్టి జాగ్రత్తగా ఉండు అనే పదం వాడుతూనే ఉన్నారు. జీవితంలో అప్పటిదాకా విశ్వాసము దేవుని మీద కలిగేంత వరకు, అంటే చివరి దశకు వచ్చేసింది ఆమె పరిస్థితి. ఇక నా వల్ల కాదయ్యా, ఇక లోకంలో నన్నెవరు స్వస్థత పరిచేవాళ్ళు లేరు, భూమి మీద ఇక ఎవరన్నా ఉంటే ఇదిగో నీవు మాత్రమే నన్ను స్వస్థత చేస్తావు అనే నమ్మకానికి వచ్చేసింది ఆమె. వచ్చేసి అప్పుడు యేసు ప్రభు వారికి దగ్గరగా వచ్చి అప్పుడు వస్త్రపు చెంగు ముట్టుకున్నట్లుగా మనకు అందులో రాయబడ్డది. అంటే ఇందులో కుమారి అని పిలువబడినటువంటి ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆమె సహజమైనటువంటి స్వభావాన్ని గురించి రాయబడతా ఉంది అందులో.
ఇందులో నీ విశ్వాసము అనబడి రాయబడ్డది. అందులో విశ్వాసము అంటే ఏంటో మనకు తెలుసు. ఇందులో విశ్వాసము అనేది ఒకటైతే అవిశ్వాసము అనేది ఇంకొకటి ఉంది అని అర్థమవుతా ఉంది. అవిశ్వాసము అంటే అసలు నమ్మకపోవటం అనేది మనకు తెలుసు. అల్ప విశ్వాసం అనేది ఇంకొకటి ఉంది, కొద్దిగా ఉంటది. సరే చూద్దాంలే అనే పరిస్థితిలో ఉండేటువంటి స్థితి. అల్ప విశ్వాసులైనటువంటి వాళ్ళని గురించి కూడా పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. ఇందులో అవిశ్వాసులైనటువంటి వ్యక్తులను గురించి రాపించాడు, అల్ప విశ్వాసులను గురించి రాపించాడు, విశ్వాసులైనటువంటి వ్యక్తులను గురించి కూడా రాపించినట్లుగా మనకు చదువుకోవచ్చు. ఇందులో ఏందయ్యా అంటే నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక, అంటే సంపూర్ణంగా కలగాలి అనే ఉద్దేశం అన్నమాట. స్వస్థత కలిగింది అంటే మళ్ళీ వచ్చుదేమో, సంపూర్ణంగా స్వస్థత కలుగునుగాక అంటే ఇక మీదట మళ్ళీ ఆ జబ్బు రాకుండా ఉండాలి అనే పదం అందులో వాడబడుతూ ఉంది. విశ్వాసము కుమారుని, విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నమ్మకం లేకుండా ఏ వైద్యుని దగ్గరికి మనం పోలేం. నమ్మకం ఉంటేనే పోతాము, లేకపోతే పోం. నలుగురు డాక్టర్లు ఉంటే, అక్కడ వైద్యులు ఉంటే, ఆ వైద్యుల్లో ఎవరు శ్రేష్టమైనటువంటి వైద్యం అందిస్తారు అనేది తెలుసుకుని వారి దగ్గరికే వెళ్తారు. మిగిలిన వాళ్ళ దగ్గరికి పోవటానికి సంకోచిస్తూ ఉంటారు. ఎంతమంది ఏం చెప్పినా కూడా వాళ్ళ గురించి పట్టించుకోరు. ఎందుకని అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎందుకు వాళ్ళు చూచారు కాబట్టి, విన్నారు కాబట్టి అప్పుడు నమ్మకం కలుగుద్ది అనేది మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏదైతే విన్నారో, విన్న తర్వాత ఎవరైతే కంటితో చూశారో ఆ తర్వాత వాళ్ళు నమ్మినటువంటి పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో రాపించబడి ఉన్నది అనేది మనం అందరం కూడా తెలుసుకొని తీరాలి. ఇందులో విశ్వాసము అంటే అంటే ఏంది? విశ్వాసం అంటే నమ్మటము అనేది ఇప్పుడు దాకా అర్థం అవుతుంది. మన ప్రపంచం మొత్తం మీద గమనించినట్లయితే ఇందులో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియటం చాలా కష్టంగా ఉంది. ఫలానాది అని చెబుతూ ఉంటారు, కానీ అది నమ్మాలి అంటే చాలా కష్టంగా ఉంది. నమ్మాలి అనే పరిస్థితి మనకు మనంగా తెలుసుకొని చేయవలసినదే అనేది మనం తెలుసుకోవాలి. నమ్మవలసిన వాటిని కొన్నిటిని ఉన్నాయి. ఆ కొన్నిటిలో నమ్మకంగా మనం ఆచరించేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. నమ్మకూడని వాటిని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓహో, వాళ్ళు చెబుతున్నారు, అది నమ్మాలా లేదా అనేది కూడా మానవులు తెలుసుకొని నమ్మకానికి సంబంధించి ఏం చేయాలట, దాని గురించి పట్టించుకోకూడదు అనేది ఇందులో రాయబడతా ఉంది. మనం అయితే ఎవరిని నమ్మాలి? లోకంలో ఏది నమ్మినా నమ్మకపోయినా ఏంటయ్యా అంటే ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తుని నమ్మి తీరాలి. యోహాను సువార్తలో అంటున్నాడు, 20వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట ఉంది, చదువుకుందాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి రాయబడెను. ఇందులో ఎవరైనా సరే యేసుక్రీస్తునే నమ్మాలి. యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని మనము నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లుగా ఇది రాయబడ్డది. ఇవన్నీ కూడా ఎలా రాయబడ్డాయి, ఎందుకు రాయబడ్డాయి అంటే యేసుక్రీస్తుని నమ్మాలి. ఏమి నమ్మాలి? ఆయన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు, అభిషేకించబడినటువంటి దేవుని యొక్క కుమారుడు అని మనం నమ్మితే ఆయన నామమందు జీవము పొందునట్లు. ఆ జీవము అనేది, బ్రతకటము అనేది ఎప్పుడూ శారీరకంగా బ్రతకటం అనేది కాదు. ఈ జీవము అనేది ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతకటము అని అర్థం. చనిపోయిన తరువాత
మనము ఆయన దగ్గరికి పోవటమే జీవము అనేది. అంతేగాని లోకంలో ఎంత కాలం బతికినా కూడా చివరికి మనము జీవం లేకుండా పోవాల్సిందే. శరీరము నిలుక్కొని పోవాల్సిందే. శరీరము మన స్వాధీనంలో తప్పిపోవాల్సిందే. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటయ్యా అంటే లోకంలో జీవము అనేది కొంతకాలం వరకే ఉంటది. ఆ తర్వాత పరలోకములో ఉండే జీవాన్ని గురించి ఇందులో రాయబడతా ఉంది. ఏంటయ్యా అంటే ఇందులో ఆయన నామమందు విశ్వాసం ఉంచితే, ఆయన నామమైనటువంటి ఆయన మీద నమ్మకము ఉంచితే జీవము పొందునట్లుగా అని రాయబడతా ఉంది. ఆయన నామందు విశ్వాసం ఉంచితే చాలట, జీవము పొందుతాము, బ్రతుకుతాం మనము అనే ఆలోచన ఇందులో తెలియజేయబడతా ఉంది. ఇందులో హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి మాట ఒకటి చక్కని మాట కనిపిస్తా ఉంది. చదువుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునై ఇందులో ఉన్నది. విశ్వాసము అనేది అంటే నమ్మకము అనేది ఏంటయ్యా అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును నిరీక్షించబడటము అంటే అర్థం ఏంటి? నేను బస్సు కోసం నేను నిరీక్షిస్తున్నానయ్యా 1 గంట నుండి అంటే ఎదురు చూస్తా ఉండటం. దేనికోసం ఎదురు చూస్తా ఉన్నామో కూడా ఇందులో తెలియజేయబడతా ఉంది. ఈ ఎదురు చూపులు అనేవి దేనికోసము? నిరీక్షించబడటం అనేది వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై అయినవి ఉన్నవి అనుటకు నిజ రుజువై ఉన్నది అని రాస్తా ఉన్నాడు. ఏదైతే మనకు కనపడదో, ఏదైతే మనకి వినిపించినా కూడా మన కంటికి కనపడకుండా ఉంటదో దాని మీద మనం నమ్మకం ఉంచటము, దానికోసం మనం ఎదురు చూడటము. ఎందుకు ఎదురు చూస్తున్నాము మనం తెలుసు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మనం రాశారు, యేసుక్రీస్తు వారు పైనుండి క్రిందకు వచ్చేటప్పుడు కొన్ని ఆత్మల్ని ఆయన తీసుకొని వస్తాడు, బతికి ఉంటే మనము ఆయన్ని ఎదుర్కొంటాము అనేది. అది ఏంటయ్యా అంటే నమ్మకం మీదనే ఆధారపడి ఉంటది. ఇది మనకు కంటికి కనిపించదు. కొన్ని కనిపించేవి మనకు తెలుస్తున్నాయి. ఏంటి? నరకము అనేది చదువుకుంటున్నాం, కానీ ఎవరన్నా నరకాన్ని చూసారా? నేను చూశానంటే ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? మన జూమ్ లో ఉన్నారు ఎవరన్నా? నరకాన్ని చూశాడంటే అర్థం ఏంది? వాడు పోయాడు అని అర్థం. నరకాన్ని చూడటం కానీ స్వర్గము అనేది ఉంది కదా. స్వర్గం అంటే ఏం లేదు, దేవుని సన్నిధి. ఆ సన్నిధిని ఎవరన్నా చూసారా? చూడలేదు. ఇందులో అంటే కనిపించని దానిని ఏదన్నా ఉంటే దానిని తెలుసుకోవటము, ఏదైతే కనిపించదో దానికోసము ఎదురు చూడటము అని అర్థం. మనం ఎదురు చూసేది జీవంలో ప్రవేశించాలి అని అనుకొని దానికోసము ఎదురు చూపులు చూస్తూ ఉంటాము. అదృశ్యమైనవి అంటే అదృశ్యము అంటే మనకు కనపడినటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అదృశ్యము మనకి ఏదైతే కనపడదో, ఏదైతే తెలియబడలేదో వాటిని గురించి మనం తెలుసుకోవాలి అని ఎదురు చూడటము అనేది ఇందులో రాయబడతా ఉంది. కాబట్టి ఇదంతా కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంటది, నమ్మకము మీద ఆధారపడి ఉంటది. ఎందుకని అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టి పెరిగి చనిపోయాడు అనేది మాత్రం మన కంటికి తెలుసు, మన చెవులకు తెలుసు, మనం అందరము నమ్మగలిగినటువంటి స్థితి. కానీ ఆయన వెళ్ళిపోయిన తరువాత ఏం జరుగుద్ది అనేది తర్వాత మన నమ్మకం మీద ఆధారపడి ఉంటది అనేది ఇందులో మనం తెలుసుకోవాలి. కాబట్టి నీ నమ్మకము అనే దాని మీదనే నీకు స్వస్థత అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు స్వస్థత కలగజేసేటువంటి దేవుడు మనకు తెలుసు.
నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు అందులో? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇందులో ఆమేన్. మొట్టమొదటిగా చెబుతున్నాడే ఏంటది? మళ్ళీ ఒక్కసారి మొదటి వచనాన్ని, ఆ వచనంలో పై భాగాన్ని ఒకసారి చదవమ్మా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఇందులో అంటున్నాడు శ్రద్ధగా వినాలి అనే ఆలోచన కలగాలి మనిషికి. ఎప్పుడు వింటాము అంటే నమ్మకము కలిగినప్పుడు మాత్రమే వింటాము. చాలా మంది మనతో చెప్తా ఉంటారు కదా అనేక విషయాలు. అందులో కొన్ని మాత్రమే మనం నమ్ముతాం, కొన్నిటిని మనం నమ్మం. పోయా పెద్ద చెప్పొచ్చాలే, ఈ మాటలు నేను ఎక్కడ నమ్ముతాను పో అంటాం. కానీ ఇందులో చెబుతుంది ఎవరైనా వినాల్సిందే, నమ్మాల్సిందే. వినాలి అంటే నమ్మాలి, లేకపోతే వినిపించుకునే పరిస్థితి కాదు. పలానా చోట పలానా జరుగుతుంది అంటే వాళ్ళు విన్న తరువాత నమ్మకం కలిగేటట్టుగా ఉంటది అనేది కూడా మనం తెలుసుకొని తీరాలి. ఇందులో అంటున్నటువంటి మాటలు ఏంటయ్యా అంటే అదృశ్యంగా ఉన్నది ఏదైతే ఉందో అది ఉన్నది అనే దాని మీద మన యొక్క విశ్వాసం ఉండాలి అనేది మనం చూడాలి. ఇందులో విశ్వాసము అనే దాని గురించి మనకు తెలుస్తూ ఉన్నటువంటి మాట మొట్టమొదట్లో, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అనే మాట రాస్తున్నాడు. ఇందులో ఈమె యొక్క యేసుక్రీస్తు వారిని గురించి విన్నది ఆమె. వినకుండా ఆయన దగ్గరికి రాదు కదా, విని ఆయన దగ్గరకు వచ్చింది. వచ్చి చూచింది ఆమె. ఏం చూసింది? ఆయన అనేకుల్ని స్వస్థపరచటం చూసింది. ఆయన మాటలు వింటూ ఉంది. ఆయన కేవలము స్వస్థత మాత్రమే కాదు, ఆయన మాటలు ఎంతో శ్రావ్యంగా ఉండే మాటల్ని అనేకులు వింటా ఉన్నారు. అందులో ఈమె కూడా విన్నది, చూసింది. అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యాలు చూచింది. చూచినటువంటి ఆమెకి అప్పుడు నమ్మకం కలిగింది. మన మానవులందరి పరిస్థితి కూడా ఇదే. మొదట్లో విని నమ్మకముంచి ఆ నమ్మకము ద్వారా అన్నిటినీ పొందుతూ ఉంటారు అనేది ఇందులో మనం తెలుసుకొని తీరాలి. తనకున్నటువంటి స్థితి ఏంటయ్యా అంటే ఉన్నది యావత్తు కూడా ఖర్చు చేసింది అని, వ్యయము చేసుకొనెను అని రాస్తా ఉన్నటువంటి మాటలు. సంకటములో పడింది, ఇబ్బందుల్లో పడిపోయింది. ఇక ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ఫీజు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి కలిగింది. అందువలన అక్కడికి వెళ్ళి జనం చెప్పుకుంటున్నారు కదా అనే ఉద్దేశంతో వెళ్ళి చూచి ఆలోచన చేసి ఆ తర్వాత నమ్మినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇందులో మనం చూస్తే వెంటనే ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్లుగా కనిపిస్తా ఉంది. ముట్టగానే ఏం జరిగిందట? రక్తధార ఆగిపోయినట్లుగా తెలుసుకున్నది. రక్తధార ఆగిపోయింది అని ఆమె తెలుసుకుంది. అంటే అది ఎప్పుడు ఆగిపోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి స్థితిలోకి, మొద్దుబారినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఆమె. అందులో మనం పరిశీలన చేస్తే ఆమె శరీరంలోని బాధ నివారణ అయింది, గ్రహించుకుందట ఆమె. వెంటనే తెలుసుకుంది, శరీరంలో ఉన్నటువంటి బాధ తొలగిపోయింది. కాలు నొప్పి ఉందండి, వస్తా ఉంటుంది ఇంకెప్పుడు కూడా. అది తగ్గిపోయిందన్నా కూడా మొద్దుబారిపోద్ది కానీ మొద్దుబారినప్పుడు కూడా అది తెలియకుండా పోతుంది. స్వస్థత పడ్డా కూడా కొంత సమయం వరకు కూడా. ఎప్పుడు మళ్ళీ నడిచినప్పుడు, మళ్ళీ ఇంకేదైనా జరిగినప్పుడు ఆ కాలు నొప్పి లేదు అనేది తెలుసుకునే పరిస్థితి. ఆమెలో మార్పు ఏ విధంగా సంభవించిందో అందులో చాలా క్లియర్గా రాసినటువంటి మాటలు తెలుస్తూ ఉన్నాయి. తనకు జరిగినది ఏదైతే ఉందో
అది ఆమె తెలుసుకున్నది. ఏదైతే జరిగిందో అది దేవుని వలన కలిగింది అనేది తెలుసుకోవటం అన్నమాట ఇది. ఆమె వస్త్రపు చెంగు మాత్రమే ముట్టింది. యేసు ప్రభు వారి నోటి నుండి ఏ మాట రాలేదు. కనీసం అలా టచ్ కూడా చేయలేదు. కానీ ఆమె ఏమనుకుంటుంది, ఏం జరిగిందో ఆమెకి అర్థమైపోయింది. యేసు ప్రభు వారు నన్ను స్వస్థత పరిచినటువంటి దేవుడు అని ఇందులో కనిపిస్తా ఉంది. ఇందాక చదువుకున్నాం కదా, నిర్గమ 15:26లో అనుకున్నాము. ఆయన ఏందట ఇందులో రాస్తున్నాడు, ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఉండాలి, ఆయన మాటలన్నీ వినాలి అనేది కూడా అందులో రాస్తున్నాడు. వినాలి, నమ్మాలి, అన్ని దాని ప్రకారంగా నడవాలి అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాట. రెండవది ఏందో తెలుసా, భయపడను అనే మాట రాస్తున్నాడు. భయము కలుగుతా ఉంది. స్వస్థత పలానా వ్యక్తి ద్వారా కలిగింది అంటే అలాంటి స్వస్థత పర్మనెంటా కాదా అనేది ఆలోచన కూడా ఆమెకు వచ్చి ఉండాలి. ఏదో టెంపరీగా వచ్చిందా ఈ స్వస్థత, మరలా వచ్చుద్దేమో అనే ఆలోచన కూడా ఆమెకి కలిగి ఉండాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ రక్తస్రావం ఉండదు, మధ్య మధ్యలో ఆగిపోతా కూడా ఉండవచ్చు. ఆ ఆగిపోయినటువంటి పరిస్థితి మరలా వస్తుందేమో అనే భయం ఒకటైతే, శిష్యులు ఉన్నారు, అందరినీ ఎళ్ళగొడుతున్నారు, నేను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనే భయం కూడా ఆమెకి కలిగి ఉండాలి. మూడోదిగా మనం చూసాం, వణికెను అని రాస్తున్నాడు. వణికిపోయే పరిస్థితి. ఎప్పుడు దేవుని యొక్క స్వస్థతలు చూసినా, దేవుని యొక్క గొప్ప ఉనికిని చూసినా వాళ్ళు వణికిపోయే పరిస్థితి. యేసు ప్రభు వారు పుట్టారు, మీ కొరకు రక్షకుడు ఉదయించాడు పలానా చోట అని దేవదూతలు చెప్పగానే గొర్రెల కాపరులకు అసలు ఏమి తోచలా. ఏమైపోయారు వాళ్ళు? ఆ వెలుగు చూడగానే వణికిపోయినట్లుగా రాయబడుతూ ఉంది. కొన్ని సందర్భాలు అలాగే అనిపిస్తూ ఉంటాయి. భయము కలిగినప్పుడు వణికిపోయే పరిస్థితి, శరీరము స్వాధీనం తప్పిపోయేటువంటి పరిస్థితి. యేసు ప్రభు వారిని చూడగానే ఏం జరిగింది అంటే వణికిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పుడు? ఆయన నోటి నుండి మాట వచ్చినప్పుడు అనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన ఎదుట సాష్టాంగపడింది, సాగిలపడి. అందులో శిష్యులు ఏమంటున్నారో తెలుసా? ఇదిగో నా నుండి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది అని చెబుతా ఉంటే, అయ్యా నీ వస్త్రం ముట్టారు అంటున్నావు కదా, ఇంతమంది జనాభా ఉన్నారే, అందరూ పైన పడతా ఉన్నారే, వస్త్రపు చెంగు ముట్టారు అంటారేమయ్యా అని అడిగారు వాళ్ళు శిష్యులు. అడిగితే ఇందులో ఏం జరుగుతుంది, అంతమంది జనాభా ఉన్నారు అక్కడ, వాళ్ళ మధ్యలోకి వచ్చి సాగిల పట్టడం అంటే అది ఎంతవరకు సాధ్యము? జనం అందరూ ముందుకు పోతా ఉంటే వెనక పక్క ఎక్కడో ఉండి సాగిల పడవచ్చు, కానీ అంతమంది జనాభాలో ఎదుర్కొనే పరిస్థితి ఏంటయ్యా అంటే, పలానా స్త్రీ వంగి నమస్కారం చేస్తుంది అని గుర్తింపు కోసం, అందరికీ తెలియటం కోసం ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంది. తన సంగతి అంతా కూడా ఆయనకు తెలియ చెప్పినట్లుగా కనిపిస్తూ ఉంది. తన సంగతి ఏంది? జబ్బు వచ్చిందయ్యా, ఈ జబ్బు వలన నాకున్నదంతా పోయిందయ్యా, నీ దగ్గరకు వచ్చాను, వచ్చిన తర్వాత నిన్ను వస్త్రపు చెంగు నేను ముట్టాను, ముట్టిన తరువాత ఏం జరిగిందయ్యా, స్వస్థత నాకు కలిగింది అనే పదము ఇందులో తెలియజేయబడతా ఉంది. ఆమె సంగతి అంతా చెప్పిందట, ఒక విషయం కూడా ఆమె దాచుకోలేదు అనేది మనము తెలుసుకొని తీరాలి. ఇందులో ఏంటి సంగతి? నీ సంగతి అంతా నాకు తెలుసు అంటుంటారు చాలా మంది. నువ్వు అబద్ధాలు కోరోడివి, లేదంటే నిజాయితీ పరుడివి, లేదంటే మంచోడివి, లేకపోతే చెడ్డోడివి, నీ సంగతి అంతా నాకు తెలుసులే పోయా అనేవాళ్ళు లోకంలో మనకు ఎదురుపడతా ఉంటారు. అలాంటి పరిస్థితి ఏమిది? అంత అంటే ఎవరు లేనటువంటి స్థితి అయి ఉంటుంది ఆమెది. ఆమె ఒక్కతే వచ్చింది అంటే అర్థం ఏంటి? ప్రజలు పట్టించుకోలేదు. వైద్యుల దగ్గరకు పోతా ఉంటే కామ్గా చూస్తా ఉన్నటువంటి స్థితి. అంటే కుమారులు కుమార్తెలు లేకుండా ఉండాలి,
భర్త లేకుండా ఉండాలి, లేదంటే వాళ్ళు పట్టించుకుంటారు కదా ఒకప్పుడు. ఒకప్పుడైనా సరే ఎవరు లేనటువంటి స్థితి అయి ఉంటుంది. అయ్యా నాకెవరు లేరు అనే పరిస్థితిలో ఈమె యేసు ప్రభు వారికి తన సంగతి అంతా కూడా తెలియజెప్పింది. అంటే నాకెవరు లేరయ్యా అని చెప్పుకొని ఉండాలి. లోకములో ఎవరన్నా ఉంటే నాకు వాళ్ళు సహాయం వస్తుంది అని అనుకుంటారు. ఎప్పుడైతే లోకంలో వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టారో అప్పుడు నాకు ఎవరు లేరు అనే స్థితి హృదయంలోనికి వచ్చేస్తుంది. మనకు తెలిసిందే 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అక్కడ పడిపోయి ఉంటే యేసు ప్రభు వారు వచ్చి అడిగారు, ఏమయ్యా స్వస్థత పొందాలనుకుంటున్నావా అని. నీళ్ళలో పడేసేవాళ్ళు కూడా లేరయ్యా నన్ను అని అంటున్నాడు. దొల్లొచ్చు, దొల్లేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో ఎవరు ముద్దు దొలుతారో వాడికి స్వస్థత. వీడు అసలు దొలటం కూడా మానేశాడు. సుఖమైన జీవితం ఉంది, ఆడకి అన్నం పెడుతున్నారు, మంచినీళ్ళు సీసాలు తెస్తున్నారు, హ్యాపీగా తాగుతున్నాడు. అక్కడ ముచ్చట్లాడుకోవటానికి సాటి రోగులు ఉన్నారు. డాక్టర్ దగ్గరకు పోతే రోగం వచ్చి కూర్చొని ఒక్కడే ఇట్టు కూర్చోడు, పక్కన వాళ్ళని పలకరిస్తూ ఉంటాడు, నీకేం రోగం, నీకేం రోగం, మాయ రోగం అని. చూసారా, ఊరుకుంటారా ఎవరైనా డాక్టర్ దగ్గరకు పోతే? పక్కన వాళ్ళని కదిలిస్తారు, ఏ ఊరయ్యా మీది, వీళ్ళ చుట్టం అయినట్టు. వాడు చుట్టం కాదు, ఏం కాదు, వాడిని పలకరిస్తారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఉన్న పరిస్థితిలో ఆయన అంటున్నాడు రోగి, అయ్యా నాకు ఎవరు లేరు, ఐ హావ్ నో మ్యాన్ అని కేక వేశాడట. ఒక్క కేక. ఆ కేకకి దేవుని యొక్క హృదయం కరిగిపోయింది. అయితే లేచి పరిగెత్తు అనగానే దొప్పడిగా ఇలా భుజాన్ని వేసుకొని అంతే వెళ్ళిపోయాడట. తిరిగి కూడా చూడాల. అంటే ఏంటి? అతనిలోని ఉన్నటువంటి ఒక స్వభావం బయటకు వచ్చేసింది. స్వస్థత పొందగానే అతనిలో ఒక స్థితి ఏంటి అంటే, ఇక లోకంతో నాకు ఎంతో పని ఉంది, చాలా పని ఉంది నాకు. స్వస్థత అయితే పొందాను. స్వస్థత పూర్తిగా పొందింది ఎవరి ద్వారా? యేసు ప్రభువు ద్వారా. పొందితే ఏం చేయాలి? వెంటనే కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆ పరిస్థితుల్లో తెలియజేయాలి. వెంటనే లేచాడు, వెళ్ళిపోయాడు. ఎలా పరిస్థితి? నాకెవ్వరు లేరు అనే పరిస్థితి ఎవరికైనా, ఏ మానవునికైనా వస్తే అప్పుడు దేవుడు నీకు ఆసన్నుడు అని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఎంత గొప్పదైనటువంటి పరిస్థితి! స్వస్థత, హృదయములో సమాధానం పొంది. ఇందులో రాస్తున్నాడు, ప్రభువు వలన ఒక మంచి మాట అనిపించుకుంటుంది. నా కుమారి, నా కుమారుడా, నన్ను పిలుస్తున్నాడు. ఓ నా కుమారి, ఓ నా కుమారుడా. కుమారుడా అంటే ఎవరు? అన్నిటికీ వారసుడు, ఆయనకి అన్నిటికీ దగ్గరుండి చూసుకునేవాడు. అలాంటి పరిస్థితి ఒక శిష్యుడైనటువంటి వాడు, ఒక స్నేహితుడైనటువంటి వాడు అయి ఉండాలి. ఇందులో కుమారుడు అని పిలువబడుతూ, కుమారి అని పిలువబడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎంత చక్కని మాట కనిపిస్తూ ఉంది. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 12వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట కనిపిస్తూ ఉంది. తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఏందట ఇందులో రాసినాడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడికి కూడా ఏందట పరిస్థితి? తన దేవుని పిల్లలగుటకు, ఇందులో దేవుని పిల్లలవటానికి ఆయన అధికారం. ఆయన దేవుడు, దేవుని యొక్క కుమారుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, వాళ్ళు కూడా దేవుని కుమారులు అవుతారు అని రాస్తున్నాడు. దేవుని కుమారులు అంటే కుమారునికి అన్ని బాధ్యతలు ఉంటాయి అనేది మనం తెలుసుకొని చూడాలి. నీ జీవితంలో ప్రభువుని గూర్చి విని, నీకున్న రోగమును గూర్చి ఆయనను వేడుకొని, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన పాదముల మీద పడితే, ఆమె తన స్థితిని యావత్తు ఏ విధంగా అయితే చెప్పుకుందో నీవు కూడా ఆ విధంగానే చెప్పుకొని తీరాల్సిన వాడివై ఉన్నావు. ఇందులో ఈమెకి విశ్వాసం ఉంది. విశ్వాసంలో కూడా చాలా
విషయాలు ఉన్నాయి. గొప్ప విశ్వాసము, మామూలు విశ్వాసం, గొప్ప విశ్వాసము, యథార్థమైన విశ్వాసము, ఇవి కూడా ఉన్నాయి అందులో విశ్వాసంలో. వాటిని గురించి తర్వాత తెలుసుకుందాం. అవిశ్వాసము అనేది ముందు తెలుసుకోవాలి. అవిశ్వాసం ఎవరికి ఉందండి శిష్యుల్లో? పేతురు పేతురుతో మాట్లాడినప్పుడు అవిశ్వాసి అల్లా, అల్ప విశ్వాసి అన్నాడు. ఇందులో ఒక ఆయన గురించి రాస్తున్నాడు, తోమ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి రాస్తున్నాడు. తోమ ఎవరు? శిష్యుడండి మన దేశం. శిష్యుల్లో ఒకడు. ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు, ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయంలో 22వ వచనములో ఒక చక్కని మాట రాయబడతా ఉంది, చదువుకుందాం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఇలాంటి నీవే అవిశ్వాసం మా దేవుడి ఎవరికైనా ఉంటే ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? బాగు చేస్తా. చెడిపోయినటువంటి పిల్లలారా, భ్రష్టులైన భ్రష్టులైనటువంటి పిల్లలారా తిరిగి రాండి, నీ యొక్క అవిశ్వాసాన్ని బాగు చేస్తానే. అవిశ్వాసాన్ని బాగు చేస్తే ఏమవుద్ది? విశ్వాసము కలుగుద్ది అనేది ఇందులో రాయబడతా ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 12, 13 వచనాలు 15వ వచనం దాకా చదువుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది, చదువుకుందాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసితిని గనుక కనికరింపబడితిని, మరియు మన ప్రభు యొక్క కృపయు. పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? నేను మొదట్లో ఎలాంటి పరిస్థితిలో ఉండేవాడినో తెలుసా? నేను అవిశ్వాసిని. నేను అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న నన్ను పట్టుకొని నన్ను రక్షించి తన మార్గంలోకి తెచ్చుకున్నటువంటి యేసుక్రీస్తు వారి కృప వలన నేను ఇప్పుడు బతుకుతున్నాను అంటున్నటువంటి మాటలు తిమోతి అనబడినటువంటి తన కుమారుడు, ఆత్మీయ కుమారుడికి తెలియజెప్పుకుంటున్నాడు. ఏమని? నేను పూర్వంలో ఎలాంటి వాడిని, ఎలాంటి వాడట? హానికరుడను, హింసకుడను, తెలియక చేశాను. ఎలా చేశాట? చేసేవాడిని కాదయ్యా, యేసుక్రీస్తు రక్షకుడు అని నాకు తెలిసినట్టయితే తెలియక చేశాను, తెలిసినట్లయితే నేను చేసేవాడిని కాదు. ఇందులో ఒక వ్యక్తి ఎవరు? తోమాను గురించి రాస్తున్నాడు. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు అక్కడ కూర్చొని ఉంటే వారి మధ్యలోకి యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? అందరూ నమ్మారు. అందులో ఈ తోమా గారు లేరు. తోమా గారు అన్నాడు వచ్చిన తర్వాత, నేను అలా నమ్మను, మీరు చెబితే నేను నమ్మనయా, మీ మాటలు ఎంతవరకు? ఆయన అప్పుడు బతుకున్నప్పుడు చెప్పాడు కానీ ఇప్పుడు నేను నమ్మే అవకాశం లేదు అనే పరిస్థితి కల్పిస్తాం. ఏం చేస్తే ఆయన గాయములను చూచి వేలు పెట్టి ఇది నిజమే అని అనుకుంటే అప్పుడు నమ్ముతా. ఎందుకని? ఈ మధ్యకాలంలో దెయ్యాలు కూడా అదే పనులు చేస్తున్నాయి. దెయ్యాలు ఏమంటున్నాయి? యేసు ప్రభు వారు దెయ్యాలు వెళ్ళగొడుతుంటే ఏమన్నారు యాజకులు? ఈయన దెయ్యాల అధిపతి. ఎందుకని? ఆ అధిపతి కాటాన్ని దెయ్యాలన్నీ లొంగుతున్నాయట. దెయ్యాలని పారదోలితే దెయ్యం వచ్చి వాడి ప్రభావం తగ్గిపోయినట్టు కదా, అది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దెయ్యాల అధిపతి దెయ్యాలను నెలగొడితే ఇక ఆ దెయ్యం ఎటు పోవాలా? దేవుని దగ్గరికి పోదు. వదిలిపెట్టాడు కాబట్టి వీడికి కోపంగా ఉండి వీడి దగ్గరికి రాడు. కాబట్టి దెయ్యాల అధిపతి ఎట్టి పరిస్థితుల్లో కూడా దెయ్యాలని ఇంకా ఎక్కువ పంపిస్తాడు. కావాలంటే, అయ్యా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి నాకు బలం కావాలి, ఇంకా 4 దెయ్యాలను పంపించు. అదే కదా జరిగింది. ఒక దెయ్యం పోయింది, ఎత్తుకుంటా వచ్చింది, హృదయం ఖాళీగా ఉంది, అమర్చి ఉందట.
అలాంటి పరిస్థితులు అమర్చి ఉంటే ఏం జరిగింది? తనతో పాటుగా 7 7 దెయ్యాలు దెయ్యాలు తీసుకొచ్చింది. తెచ్చుకుందట బలం కోసం. దెయ్యాలాధిపతి దెయ్యాలని ఇంకా పంపించే పరిస్థితిలో ఉంటాడు కానీ దెయ్యాల్ని పారగొట్టే పరిస్థితిలో ఉండడు. కాబట్టి ఈ దెయ్యాల వలన కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు అని తోమా చెబుతా ఉంటే 20:27 చూడమ్మా ఒకసారి చదువు. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివై కాక విశ్వాసివై ఉండమనెను. చూడండి, ఆమె అవిశ్వాసివి కాకుండా అంటే నమ్మకుండా నువ్వు ఉంటావేమో అలాంటి పరిస్థితి లేకుండా విశ్వాసము నమ్మకము కలిగి బ్రతుకు. మిమ్మల్ని 3.5 సంవత్సరాలు నా దగ్గర ఉంచుకుంది ఎందుకు? మీ విశ్వాసము రెట్టింపు కావాలి. 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా విశ్వాసం బలపడాలి. మీ ముందు చేసిన గొప్ప విశేషమైనటువంటి క్రియలు ఉన్నాయే అవన్నీ నువ్వు చూస్తున్నావు కదా. చూసినటువంటి వాడు మళ్ళీ వెనకెందుకు పోయావు? నేను చెప్పాను కదా తిరిగి లేస్తానని. ఆ మాత్రం నమ్మకం లేదా మా మీద, నా మాటల మీద అనే మాటలు ఈ తోమా హృదయంలో గుచ్చుకుపోయేటట్టుగా చేశాడు. యేసు ప్రభు వారు వచ్చి కనపడి ఆయన ఏం చెప్పాడో దానికి ఏం జరుగుతుందయ్యా అంటే ఏం జరుగుతుంది? నీ వేలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టు అని చూపించిన ఒక గొప్ప క్రియ అక్కడ జరుగుతూ ఉంది. నమ్మనటువంటి వానికి నమ్మకము కలిగించేటువంటి దేవుడు మన దేవుడుగా కనిపిస్తున్నాడు అనేది తెలుసుకొని తీరాలి. ఇంతలో తోమాలో ఏముంది? అవిశ్వాసిగా ఉన్నవాడు విశ్వాసంగా మారి ఎక్కడి నుండో ఓడ ప్రయాణాలు చేసి, అప్పట్లో ఈ వాహనాలు ఎక్కడ ఉన్నాయండి? ఎంత ఇదిగా ఉండలా, సముద్రం మీద రావాల్సిందే. ఓడ బద్దలైపోయినప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు. అలా కాకుండా దేవుడు సంరక్షించి తనని తీసుకొని భారతదేశానికి తీసుకొచ్చాడు. భారతదేశంలో అన్య మతాలు 1, 2 కాదు. వాళ్ళు అంటున్నారు మనిషికి ఒకరు చొప్పున దేవతలుంటే ఎంత మంది ఉంటే అప్పుడు 40 కోట్ల జనం, ఆ 40 కోట్ల దేవతలు ఉన్నారట. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత. రాయి దేవత, రప్ప దేవత, అలాగే ఏది కనపడితే అదే దేవత. మనకు రాపించాడు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో దేవుడు ఏం రాపించాడు? ప్రయాసపడి నడుచుకుంటూ పోయి ఒక చెట్టును చూసి కింద పండుకున్నాడు. అలసట తీరిన తర్వాత లేచాడు, వంట వండుకున్నాడు, రొట్టెలు వండుకున్నాడు, తినేశాడు. అబ్బా, నా ఆకలి తీర్చింది నువ్వే, నాకు విశ్రాంతినిచ్చింది నువ్వే, కాబట్టి నీవే నా దేవుడు అని ఒక కొయ్య ముక్కను లాక్కొని దానికి దండం నమస్కారం చేశాడట, సాష్టాంగ నమస్కారం. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారని గుర్తు చేయటం. చూసారా? ఏది కనపడితే అదే దేవుడు. యేసుక్రీస్తును మాత్రం హృదయంలోనికి రానివ్వరు అనేది మనం తెలుసుకొని తీరాలి. అవిశ్వాసి అయిన తోమాను బలపరిచిన దేవుడు నిన్ను నన్ను బలపరచడా? ఎన్ని గొప్ప కార్యాలు జరిగించినటువంటి దేవుడు తోమాను ఎలా వాడుకున్నాడో తెలియదా మనకి? మద్రాసు వెళ్తే ఆయన పేరు మీద ఒక పెద్ద చర్చి కూడా కట్టేశారనుకోండి, అక్కడికి వెళ్తే మనకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. తర్వాత ఆయన ఎంత బలంగా వాడబడ్డాడో. స్వస్థత పరిస్థితి కొట్టడం ఏందండి? మంచి మాటలు చెబితే కొట్టడం ఏందండి? అసలు లోకంలో విరుద్ధంగా ఉందే. మంచి మాటలు చెబితే ఎవడన్నా వాళ్ళని అనుసరించాలి. దానికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి మనుషులు వీళ్ళందరూ కూడా. ఎదుటి వానికి మంచి చేస్తే నాకు జరగలేదు అనే కోపం అన్నమాట వీళ్ళకి. నెక్స్ట్ రెండో వ్యక్తి అల్ప విశ్వాసి, అంటే కొద్దిగా నమ్మకం. కొద్ది నమ్మకం ఎవరిలో ఉందట? పేతురులో ఉంది అనేది మనము తెలుసుకొని తీరాలి. అంటున్నటువంటి మాట పేతురు గారు ఎంత చక్కగా అంటున్నాడు. యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచి వస్తా ఉన్నారు. ఆ సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం నుండి 30వ వచనం దాకా అది రాయబడతా ఉంది. నడిచి వస్తుంటే ఏమని కేకలేశారట వీళ్ళు? యేసు ప్రభు వారు పక్కన ఉంది, దెయ్యాలు పారిపోతా ఉంటే చూసి స్వస్థతలు వీళ్ళు కూడా చేసి దెయ్యాలను వెళ్ళగొట్టి అంత గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు
సముద్రం మీద నడిచి వస్తున్న యేసు ప్రభు వారిని చూసి ఏం కేకలేశారు? దెయ్యం వస్తుంది, భూతమని దెయ్యం చెప్పుకొని వస్తుంది, భయము చేత కేకలు వేశారు. భూతం అది, దెయ్యం అది మనల్ని పట్టుకు పీక్కు తింటది. ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంది? స్వస్థతలు చేసావా? దెయ్యాలను ఎల్లగొట్టావా? అది నీ దగ్గరకు వస్తే ప్రార్థన చేసి వెళ్ళిపోతే అని తెలియాలి కదా. అంటే మానవునికి ఏందయ్యా అంటే సడన్ గా జరిగితే, సడన్ గా ఏదైనా జరిగితే వెంటనే భయం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆలోచిస్తే అప్పుడు ధైర్యం వస్తుంది. యేసు ప్రభు వారు వెంటనే నువ్వెందుకు భయపడతావు, నేనే కాబట్టి ధైర్యం భయపడబాకండి, నేను తెచ్చుకుంది. సముద్రాన్ని సృష్టించిన వాడిని నేను సృష్టికర్త. అంటున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. జాషువా గారు ఒక పద్యం రాశారు, మీకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాను. తలదాల్చునే ప్రకృతి సతి బలవద్రాజన్యులొక్క 10,000 కత్తులు జడిపించి మొదల ఇచ్చిన. 10,000 మంది పోయి కత్తులు జారించి ఉప్పొంగేటువంటి ఆ సముద్రం దగ్గరకు వచ్చి ఆగిపో అంటే ఆగుద్దా? ప్రభు యేసు సృష్టిపతిని కంబునా అని రాశాడు. ఒక్క మాట నోటి నుండి వచ్చిందట, సముద్రం నెమ్మళించిందట. నెమ్మళించింది బాగానే ఉంది. ఏం జరిగిందో తెలుసా అండి? ఈయన ఒడ్డున నిలబడి ఉంటేనట నురుగులేసి సముద్రంలో నుండి నురుగు వచ్చి పాదాలని ఇలా పట్టుకొని పోయిందట. నువ్వేం చేస్తున్నావు? నీకు కలిగిన గొప్పదైనటువంటి స్వస్థతలకు కానీ విశ్వాసంలో కానీ దేవుణ్ణి ఆ విధంగా స్పృశించాలి అనుకుంటున్నావు అసలు? అప్పటిలో యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మంది ఆయన కాళ్ళ మీద పడి స్వస్థతలు పొందారే. అది నీకు తెలియటం కోసం రాపించాడే దేవుడు. నువ్వేం చేస్తున్నావు? పొద్దున లేచి యేసు ప్రభు వారి కాళ్ళ మీద పడుతున్నావా? సముద్రం అండి, నోరు లేదు, ఏం లేదు, దానికి అలలు మాత్రమే వస్తాయి. సృష్టి యావత్తు కూడా ఆయన దేవుని కుమారుడు అని సాగిలపడినట్లుగా కనిపిస్తుంది. గాలి ఆగిపో, గాలి ఆగిపోవటం ఏందండి, ఇంకా ఎక్కువ అవుతుంది కానీ మన మాట. సముద్రం ఆగిపో, ఆగిపోయింది. చేప మింగేసి అక్కడ దేశపోయి కక్కుపో అనగానే నోరు లేని చేప నోరు తెరిచి పట్టుకొని పోయిందండి అక్కడికి. దానికి నీళ్ళలో ఉన్న దానికి నినివే పట్టణం ఎట్ట తెలుసండి? దేవుడు తెలియజేసేటువంటి పరిస్థితి. సింహాల నోరు. అప్పటికి ఈ సింహాల బొమ్మలు పడేసిన ఆయన ఎవరండి? దానియేలండి. అమ్మయ్య, ఎత్తుకుంటున్నారేమో బైబిల్ అనుకున్నా. దానియేలుకి అప్పటికి 80 సంవత్సరాలు పైన ఉంటాయట. ఆయన కుర్రాడు కాదు. ఆయన తీసుకొచ్చాడు, సముద్రం అక్కడ పడేశారు సింహాల మధ్యలో. తెరిసిన నోరు అలాగే ఉండిపోయిందట సింహాలకి. తర్వాత వాళ్ళు దానియేలును బయటికి తీసి ఎవరైతే నేరం మోపారో వాళ్ళని పడేస్తే తెరిసిన నోరు అలాగే ఉంది, అందులో పడిపోయారట వాళ్ళు. నలుసుకు తినేసినంటే ఎముకలు కూడా మిగలలేదట. అలాంటి పరిస్థితి. ఇందులో ఈ పేతురు గారిలో ఏముంది? అల్ప విశ్వాసము అక్కడే కనపడతా ఉంది. ఎందుకని? అయ్యా నీవే అయితే ఏం చేయాలా? నేను కూడా ఏం చేస్తాను? నీళ్ల మీద నడిచి, నేల మీద నడుస్తాను. నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చు. వాన వచ్చేటప్పుడు అక్కడ నిలబడండి, పెద్ద వాగులాగా వచ్చేటప్పుడు నేను కూడా నీళ్ళ మీద నిలబడతా అని ఒకసారి నిలబడండి, నిలబడతావా? మునిగిపోవా? అసలు సముద్రంలో నడుస్తా అనే పరిస్థితి. నడు అనగానే నోటి మాట వచ్చింది, నడిచాడు. నడిస్తే ఏం జరిగిందట? గాలిని చూచి భయపడ్డాడు. గాలి ఎవరికైనా దెయ్యం పడితే అన్యులైనటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది గాలి సోకిందే. గాలి అంటే దెయ్యపు స్వభావము, అపవాదికి సంబంధించిన దాన్ని వెంటనే చూసి భయపడ్డాడు. అపవాదిని చూస్తే భయం కలిగిందట. వెంటనే యేసు ప్రభు వారు చేయి పైకెత్తి గాలిని గద్దించినట్లుగా కనిపిస్తా ఉంది. వెంటనే ఏం చేయాలా? ప్రభువా అని కేక వేసినట్లుగా కనిపిస్తా ఉంది. నా బట్టల వరకే చెయ్యి. అక్కడ ఇందులో మనం చూస్తే ఏం జరుగుతుందయ్యా అంటే పరిస్థితి, గాలిని గద్దించాడు. గద్దించినప్పుడు విశ్వాసం కలిగింది. అయ్యా నీవే రక్షకుడు అని కేక వేస్తున్నాడు.
మొదట్లో నమ్మినటువంటి వాడు మధ్యలో పోయి మళ్ళీ వచ్చాడు. నీ పరిస్థితి ఎలా ఉంది? విశ్వాస జీవితం నుండి బయటకు వచ్చి అవిశ్వాసిగా బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితం ఏమన్నా ఉందా? ఉంటే మరలా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి తీరాలి అనేది ఇందులో మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. మొదట్లో విశ్వాసే. మొదట్లో ఏం జరిగింది? దెయ్యం అనుకున్నారు అందరూ. కానీ నేనే అనగానే గుర్తుపట్టి మళ్ళీ దేవుని దగ్గరికి ప్రయాణం. ఆయన దృష్టి ఎలా ఉండాలి? యేసు ప్రభు వారి మీదనే ఉండాలి. కానీ దృష్టి మళ్ళించగానే మళ్ళీ తప్పిపోయాడు. పేతురు గారు మానవులకు అందరికీ ఉదాహరణ. మానవులు సగటు మానవుడు ఏం చేస్తుంటాడో పేతురు గారిని చూస్తే తెలుసు. చివరి దశలో ఆయన్ని యేసు ప్రభు వారిని నిలబెట్టి ఇలా వేశారయ్యా, నేను దానికి పాత్రుని కాను, నన్ను తిరగేసేయండి వాళ్ళ పైకి. ఎవరన్నా అంటారండి ఆ మాటలు? శ్రమ కలిగితే వీళ్ళని అందరిని పట్టుకొని తిడుతుంటామే. అలాంటి శ్రమలో కూడా యేసు ప్రభు వారిని దృష్టిలో పెట్టుకున్నారు అంటే వాళ్ళకి కలిగే దెబ్బలు, శ్రమలు అన్నీ కూడా ఎవరికి? ప్రభువుకు చెందినవి అవి. ఈ శ్రమ పడ్డాడంటే ఈ శ్రమ ఆయన కలుగుతుంది. ఇక్కడ దెబ్బ తగులుతుంది అంటే ఈ శరీరానికి ఈ దెబ్బ ఈయనకి కాదు, ప్రభువుకి అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. మనకు కూడా శ్రమ కలిగితే భరించామనుకోండి, శ్రమ ఎప్పుడు దాకా వచ్చుదట? నువ్వు భరించేంత వరకే. చాలా మంది అంటుంటారు, నేను భరించలేకపోతున్నాను, చచ్చిపోతాం అనిపిస్తుంది అంటుంటారు. కానీ నువ్వు భరించగలవు దాన్ని. అది ప్రభువు తెలియజేస్తున్నమాట. నువ్వు భరించగలిగినంత వరకే నీకు శ్రమ వస్తుంది. అంతకంటే మించి దేవుడు పర్మిషన్ ఇవ్వడు. యోబుని అంత ఇదిగా శ్రమ పెట్టాడు అంటే యోబు భరించగలిగిన స్థితిలో ఉన్నాడు. కారణం యేసుక్రీస్తు వారి మీద నమ్మకం, దేవుని మీద ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి నమ్మకము. ఇంకొక విషయం, గొప్ప విశ్వాసం కలిగిన ఒక స్త్రీ కనిపిస్తుంటుంది పరిశుద్ధ గ్రంథంలో. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకుంటే 27, 28 వచనాలు మనం గమనిస్తే 21 నుండి చదువుకోవచ్చు. అందులో కనాను అనబడినటువంటి ఊరి నుండి వచ్చిన ఒక స్త్రీ, అన్య ప్రదేశాల నుండి వచ్చినటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. అయ్యా, నా కుమార్తెకి దెయ్యం పట్టింది. యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు? ఫుల్ పవర్స్ అన్ని కూడా శిష్యులకు ఇచ్చారు కదా. కానీ వాళ్ళ వల్ల కాట్ల శిష్యులు కొన్ని విషయాలు తప్పిపోతున్నారు. కారణం వాళ్ళకి సరైన నమ్మకం లేకపోవటం, పూర్తి విశ్వాసం లేకపోవటం, దేవుని మీద వాళ్ళు సరైనటువంటి ఆధారం వాళ్ళు ఆధారపడకపోవటం. ఇది జరుగుతున్నటువంటిది. దయ్యములు పట్టినదై కేకలు వేసుకుంటూ ఉన్నది. కాబట్టి ప్రభువా, నా కుమార్తెను కరుణించు అని బతిమాలుకున్నట్లుగా కనిపిస్తా ఉంది 21, 22 వచనాల్లో, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. బతిమాలుకో, దేవుణ్ణి బ్రతిమాలుకోవటం అంటే పరలోక ప్రార్థన అని చెప్పేసి మెలకుండా ఉంటాయినా, బ్రతిమాలుకో ఒక్కసారి చెప్పటం కాదు. ఒక స్త్రీ, విధవరాలైనటువంటి వృద్ధులైనటువంటి ఒక స్త్రీ న్యాయాధిపతి వస్తుంటే బతిమాలుకుంది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. చివరికి ఆ న్యాయాధిపతి హృదయం మారిపోయింది. చెబుతున్నాడు, నేను లోకంలో ఉన్న ప్రజలను లెక్క చేయలేదు, దేవుణ్ణి కూడా లెక్క చేయను నేను. ఒక విధవరాలైనటువంటి స్త్రీకి లొంగిపోయాడు. ఏం కావాలో చెప్పమ్మా, నువ్వు మళ్ళీ బ్రతిమలాడుతున్నావు. అది బ్రతిమలాడటం. నువ్వు బ్రతిమలాడుతున్నావా? ఏమన్నా రోగం వస్తే, ఏదైనా బాధ కలిగితే, శ్రమ వస్తే బ్రతిమలాడుతున్నావా దేవుణ్ణి? బ్రతిమలాడితే ఆయన నీకు దగ్గరగా ఉండేటువంటి దేవుడు. ఎన్ని ప్రశ్నలు వేశాడో దేవుడు, ప్రభువు ఎన్ని ప్రశ్నలు వేశాడో తెలుసా? ఇదిగో రొట్టె ముక్క, ఈ రొట్టె ముక్కని అన్యులైనటువంటి వాళ్ళకి కాదు వేయాల్సింది అంటే బతిమలాడుకుంటుంది. అయ్యా, టేబుల్ మీద నుంచి రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి వేస్తారు కదా, అలాంటి దాన్ని అనుకున్నాను. కుక్క పిల్లని అనుకో, ఒక మనిషి నేను కుక్కని అని ఎవరన్నా అనుకుంటారా? అలాంటి స్వభావము, భయంకరమైనటువంటి కుక్క స్వభావము.
కుక్క ఏం చేస్తుందట, తను కక్కినటువంటి తన వాంతి వాంఛని చేసుకుంటే కక్కిన మళ్ళీ దాన్ని మళ్ళీ అంటే తిరిగి తింటారు. చేసిన దాన్ని మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. అయ్యా, ఆ రొట్టె ముక్కలు నాకు వేయొచ్చు కదా, నీ నోటి నుండి మాట వస్తే చాలు, స్వస్థత పొందుద్ది. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. చూసారా, నీ విశ్వాసం మామూలు విశ్వాసం కాదు, గొప్ప విశ్వాసం కలిగినటువంటి ఒక స్త్రీ అందులో మనకు కనిపిస్తా ఉంది. ఇందులో ఏందట, నీవు కోరినట్లే నీకు అవును నీకు అవును గాక అని అని ఆమెతో చెప్పాను. ఆ ఆ గడియలోనే గడియల్లోనే ఆమె స్వస్థత స్వస్థత నొందెను. ఇక్కడ మాట్లాడినటువంటి మాట అక్కడ స్వస్థత కలిగినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయ్యా, ప్రార్థన చేయ్యా అని ఫోన్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఇదే కారణం. ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు విని అక్కడ స్వస్థతలు చేసి తీరుతాడు అనే నమ్మకము నీలో కలగాలి. గొప్ప విశ్వాసము కలిగినటువంటి ఒక స్త్రీని మనము చూస్తూ ఉంటాము అనేది మనం గమనించి తీరాలి. ఇందులో యథార్థమైనటువంటి విశ్వాసము కలిగిన ఒక శతాధిపతి ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 10వ వచనము నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నటువంటి మాట, ఈ శతాధిపతికి ఒక దాసుడు నాట. ఆ దాసుడికి పక్షవాతం వచ్చిందట. ఎవరైనా యజమానుడు దాసుల కోసం ఎవరైనా స్వస్థత కోసం ప్రయత్నం చేస్తారా? వీడు కాబట్టి ఇంకొక దాసుడు, ఇంకొక దాసుడు కాబట్టి ఇంకొక దాసుడు అని అనుకుంటుంటారు. కానీ ఎంత ప్రేమ చూపించాడు ఆ దాసుడి మీద. అయ్యా, ఏమంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను అర్హుణ్ణి కాను. నా ఇల్లంతా కూడా అపవాదికి మయమైపోయింది. నీకు అర్హత లేదే మా దాంట్లోకి రావటానికి. అయ్యా, నేను చూస్తే ఆ శతాధిపతి ఏమంటున్నాడో తెలుసా, నేను కూడా అధికారమునకు లోనైనటువంటి ఒక అధికారికి ఆ అధికారము ఎంత గొప్పగా ఉంటుందో, ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అలాగే నీ నోటి నుండి మాట వస్తే చాలయ్యా, ఏదైనా లోకంలో సరే అవుద్ది. కాబట్టి నోటి నుండి మాట వస్తే చాలు, లోకము యావత్తు కూడా నీ మాట ఉంటుంది. అది నాకు తెలిసి నేను నీ దగ్గరకు వచ్చాను. నా దాసుడిని స్వస్థపరచు, ఇందాక నా కుమార్తెను స్వస్థపరచు. సొంతం ఇక్కడ పరులు. గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీకి యథార్థమైనటువంటి వ్యక్తి యొక్క విశ్వాసానికి ఎంత తేడా ఉందండి. తన దాసుడిని స్వస్థపరచు అనే ప్రార్థన ఎంత గొప్పగా కనిపిస్తా ఉంది. ఆయన అంటున్నాడు, యేసు ప్రభు వారు ఏమంటున్నారో తెలుసా, ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇజ్రాయేల్లో ఎవరికైనా నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇజ్రాయేలీల్లోనే లేదా ఎంత విశ్వాసం. ఈయన అన్యుడు, అధికారి. ఇజ్రాయేలీల్లో కూడా నేను ఇంత విశ్వాసం నేను గమనించలేదు, చూడలేదు. అన్యుడైనటువంటి ఒక వ్యక్తి ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు తెలుసా. అంత గొప్ప విశ్వాసము అన్యులలో నుండి వస్తుంది. ఇజ్రాయేలీల్లో తక్కువ, అన్యుల్లో నుండి వస్తే ప్రాణం వదిలేసేటువంటి పరిస్థితులు కూడా అందులో కనిపిస్తూ ఉంటాయి. సహోదరుడా, నీవు ఈ లోకంలో జీవిస్తున్నావు, నీవు నేను అందరం లోకంలో జీవిస్తున్నటువంటి మాట మనం కలిగి ఉన్నాము. ఏంటంటే ఎలాగైనా సరే విశ్వాసంలో మనం బ్రతకాలి, మన విశ్వాసము ఆయనకి తెలియాలి అనేది ఇందులో కనిపిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. మనలో నమ్మకం ఉంటే ఏదైతే కనిపించదో దాని మీద నమ్మకం ఉంచాలి. ఇందా చెప్పుకున్నాం కదా, యేసుక్రీస్తు వారి మీద నమ్మకం, ఆయన చెప్పిన మాటల మీద నమ్మకము, జీవం ఉన్నది అనే నమ్మకము, ఆయన దగ్గరికి వెళ్తాము అనే నమ్మకము. నరకం ఉందని తెలుసుకుంటే కదా జీవంలోకి ప్రవేశం కోరుకునేది. నరకం లేదు, ఏం లేదురా అనే వాళ్ళకి ఇక జీవం ఎందుకు వాళ్ళకి? అసలు ఒరిజినల్గా ఏముంది? నరకం అనేది ఉంది, బాధపడతావు, జాగ్రత్త అనే హెచ్చరిక ఇందులో నమ్మకం లేనటువంటి వాళ్ళకి కలుగుద్ది అనేది మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు
మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలిగిన దేవ రక్షకానికి స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ మాటలు మాకు వినిపించినందుకు మీకు స్తోత్రాలు. విశ్వాసం ఉండాలి అనేది